పహల్గామ్లో టూరిస్టులపై దాడి చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. హైదరాబాద్ కుకట్పల్లిలోని ఫార్చ్యూన్ ఫీల్డ్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఉగ్రదాడిని ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. కమ్యూనిటీ వాసులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రాజేంద్ర ప్రసాద్. దాడిలో చనిపోయిన టూరిస్టులకి భారతదేశ పౌరులుగా మన ఫ్యామిలీ మెంబర్స్గా వాళ్ళందరినీ పాటిస్తూ ఈ రోజున హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ కమ్యూనిటీ తరఫున ఈ కమ్యూనిటీలో ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి వారికి సంఘీభావంగా మన భారతదేశం అంతా ఎప్పటికీ ఒకటే, అది ఎవరైనా కావచ్చు అని నిరూపిస్తూ ఇవాళ మేము ఈ క్యాండిల్ ర్యాలీని చేపట్టాము. ఉగ్రవాద దాడిలో అకస్మాత్తుగా చనిపోయినటువంటి టూరిస్ట్ సోదర సోదరీమణులకి సంఘీభావంగా, భారతీయులుగా తోటి సోదర సోదరీమణులు చనిపోయినప్పుడు వారికి మద్దతుగా ఒక ఫ్యామిలీ, భారతదేశం అంటే ఒకే కుటుంబం, ఆ కుటుంబంలో సభ్యులుగా ఈ రోజున హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అనే కమ్యూనిటీ ఒక అద్భుతమైన కమ్యూనిటీ. నా సోదరులు, నా తోటి ఇంట్లో వాళ్ళందరం కలిపి ఇవాళ వారికి మద్దతుగా చనిపోయిన వారందరికీ ఒక ఇంట్లో మనుషుల్లాగా ఫీల్ అయ్యి ఇవాళ వాళ్ళుగా నన్ను పిలిచారు. ఏమండి, మనం సంఘీభావం తెలుపుదాం, మన ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు, అకస్మాత్తుగా చనిపోయారు, అన్యాయంగా చనిపోయారు, దారుణంగా చనిపోయారు. ఒక మనిషి ఇంకో మనిషిని చంపడం ఏంటండి? అది మానవత్వమా? నా దృష్టిలో కాదు. కానీ అలా జరిగినందుకు మనం అందరం కూడా భారతదేశం తరఫున మనమందరం ఒకటే అని ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వడం కోసం, మేమందరం ఒకటే అని మెసేజ్ ఇవ్వడం కోసం ఇవాళ చూడండి, పిల్లల దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి మా తోటి సోదర సోదరీమణులు వీళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యో మేము వస్తామని మొత్తం ఈ కమ్యూనిటీలో ఉన్న మొత్తం ఫ్యామిలీస్ అందరం కలిపి ఇదొక అద్భుతమైన ఒక నిరసన, ఒక అందరం ఒకటి అనే భావన